లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ఒకవేళ కొద్ది నిమిషాలు మీకు ఈ ప్రత్యక్ష ప్రసారమును బట్టి కొన్ని మాటలు తెలియచేయాలని దైవ సేవకుడిగా నేను ప్రభు చేత ప్రేరేపింపబడినాను. ప్రభునందు దేవుని బిడలారా, వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుండి మనం ధ్యానించుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథము నుండి మనం ఈ శుభవేళ ధ్యానం చేసుకుందాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొన్ని మాటలను నేను మీకు తెలియచేయాలని ఈ దినం ప్రభు చేత ప్రేరేపింపబడ్డాను. పిల్లరా, మనం గడిచిన వారాలలో ధ్యానిస్తున్న రీతిగా గడిచిన వారాలలో దేవుని సన్నిధిని ఆశ్రయించి ఒక అంశం కొరకై మనం ప్రార్థన చేస్తున్నాం. అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 3వ వాక్యంలో యెహోషాపాతును గూర్చి జీవం కలిగిన దేవుడు మాట్లాడతాడు. యెహోషాపాతు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నది. ఏం కనబడుతుంది అంటే యెహోషాపాతు జీవితంలో మంచి క్రియలను దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఈ ఉదయకాలమే దేవుడు కూడా నీ జీవితంలో మంచి క్రియలను చూడాలనుకుంటున్నాడు. ప్రియులరా, యెహోషాపాతులో మంచి లక్షణాలు ఉన్నాయి, చెడ్డ లక్షణాలు ఉన్నాయి. మంచి లక్షణాలనే ఇక్కడ తెలియజేస్తున్నాడు, కానీ చెడ్డ విషయాలను గురించి దేవుడు ఎక్కడా జ్ఞాపకం చేయట్లేదు. అందుకే లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భక్తుని ద్వారా కొన్ని విలువైన మాటలను దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ యెహోషాపాతు మొదటి వచనము నుండి 3, 4, 5 వచనాల వరకు చదువుకుంటూ వెళ్తే ఆ అధ్యాయంలో యెహోషాపాతు జీవితాన్ని మనకు తెలియజేస్తూ అతనిలో కొన్ని విషయాలను మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. దాంట్లో గడిచిన వారం యెహోషాపాతు యందు మంచి క్రియలు కనబడటానికి యెహోషాపాతు ఆ దేవుని సన్నిధిలో, దేవుని సంరక్షణలో, దేవుని యందు అతడు అభివృద్ధికరంగా మార్చబడటానికి కారణం దేవుని సన్నిధిలో నడిపింపబడిన యెహోషాపాతు జీవితాన్ని దేవుడు దీవించినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. పిల్లరా, మనలో ఏం కనబడాలి దేవునికి, మనలో ఏం కనిపిస్తే దేవుడు మనలను బట్టి సంతోషిస్తాడు అన్న విషయాలు గడిచిన వారాలలో నేను మీకు తెలియజేశాను. దాంట్లో ప్రాముఖ్యమైన అంశం అభివృద్ధి కనబడాలి. అభివృద్ధి కనబడకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్యర్థమైపోతుంది, ప్రార్థన వృధా అయిపోతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో మనము అనేక కార్యాలు, అనేక స్థితుల గుండా నడిపింపబడుతున్నాం, కానీ దేవుని సంరక్షణ, దేవుని చిత్తము నీ జీవితంలో కనబడాలి. అందుకే ఇస్సాకు యొక్క జీవితాన్ని గడిచిన దినాల్లో ధ్యానం చేశాం. ఇస్సాకు జీవితాన్ని గడిచిన దినాలలో మనము ధ్యానించినప్పుడు ఇస్సాకు ఆ గెరారు ప్రాంతంలో దేవుడు ఉండమన్నాడు, కానీ ఇస్సాకు నేను గెరారు ప్రాంతంలో ఉండను, నేను ఐగుప్తునకు వెళ్తాను. ఎక్కడంటే అక్కడ నైలు నది ప్రవహిస్తున్న ప్రాంతం అది, అక్కడ చక్కటి పంటలు పండుతాయి, చక్కగా ఆహారాన్ని పండించుకొని బ్రతకొచ్చు అనే విషయాలు మనం భక్తుని ద్వారా నేర్చుకోగలం. ఈ శుభవేళ కూడా ప్రభు తెలియజేస్తున్నాడు, నీలో అభివృద్ధి కనబడాలి. రెండో మాట ఈ దినం నేను మీకు తెలియజేస్తాను. ఇంకొకటి, మనం అదే మొదటి వచనములో మనం చదివినట్లయితే ఆ మొదటి వచనములో రాయబడి ఉంటుంది కదా, 26వ అధ్యాయం 12వ వచనములో అతడు ఏం చేశాడు? విత్తనము వేశాడు, 100 పంట కోసెను అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మరి ఆదికాండం 41వ అధ్యాయములో ఎఫ్రాయిము గురించి రాయబడుతుంది, మనష్య గురించి రాయబడుతుంది. ఎఫ్రాయిము ఇతని పేరుకి అభివృద్ధి అని పేరు పెట్టాడు.
ఎఫ్రాయిము గురించి రాయబడ్డది, మరలా మనష్య గురించి రాయబడింది. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎఫ్రాయిము గురించి, మనష్య గురించి గడిచిన వారాల్లో సుదీర్ఘంగా ధ్యానం చేశాం. మరి ఈ దినం రెండో మాటను నేను మీకు తెలియచేస్తాను. పిల్లరా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవగలిగినట్లయితే అక్కడ ఏమని రాయబడుతుందంటే, యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 2వ వాక్యములు. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 2వ వాక్యములో ఒక మాట ఉంటుంది, నీలో ఆయన మహిమ కనబడాలి. ఏం కనబడాలి? ఆయన మహిమ కనబడాలి. ఆయన మహిమ మనలో కనిపించినప్పుడు, ఆయన మహిమ మన మీద కనబడినప్పుడు, ఆయన సన్నిధి మనలో కనిపించినప్పుడు జీవం కలిగిన దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఉన్నవాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, లోకానికి కటిక చీకటి కమ్మెను అని బైబిల్లో మనం ఆ వచనాల్లో చదవగలం. గ్రామాలకు, మండలాలకు, జిల్లాలకు కటిక చీకటి ఆవరించబడింది. ఐగుప్తు దేశంలో 3 రోజులు గాఢాంధకారమైన చీకటి కమ్మి ఉన్నట్టుగా ప్రజలు చీకటిలో ఉండబోతున్నారు అని మనం బైబిల్లో చదువుకున్నామండి. మరి ఈ శుభవేళ సర్వోన్నతుడైన దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక చక్కటి మాట, నీలో ఏం కనబడాలో తెలుసా? దేవుని మహిమ కనబడాలి. మహిమ ప్రభావములకు కారణభూతుడైన నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నీ మీద దేవుని మహిమ కనబడాలి. కనబడకపోతే ఏమీ చేయలేవు. పిల్లరా, మీరు గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ మీద ఉదయించబోతున్నాడు. దేవుడు మీ మీద అద్భుతములు చేయబోతున్నాడు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది కదా, ఒకప్పుడు మీరు కూడా చీకటిలో ఉన్నారు, మరణ ఛాయలలో కూర్చున్నవారే, కానీ నా దేవుడు మీ దగ్గరికి వచ్చి, ఎక్కడికి? మీ దగ్గరికి వచ్చి పిల్లరా మిమ్మల్ని ఆకర్షించాడు. ఆకర్షించడమే కాదండి, మీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధ స్థలములో మిమ్మల్ని చేర్చుకొని వచ్చాడు, మిమ్మల్ని చేరదీశాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన బిడలమైన మనం, ఆయన ప్రణాళికలో ఉన్న మనం, ఆయన సన్నిధిలో నడిపింపబడుతున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? చీకట్లో వెళ్ళమని కాదు, ఈ ప్రాంతంలో ప్రభు సెలవిస్తున్నాడు. చీకట్లో వెళ్ళమని కాదు, చీకటి కార్యాలు చేయమని కాదు. మనం బైబిల్ గ్రంథాన్ని తేటగా చదవగలిగితే విశ్వసించండి, ఈ సంవత్సరం నా దేవుడు మీ దగ్గరికి రాబోతున్నాడు, మీ దగ్గరికి వచ్చాడు. నీ ఇంటిలో, వీధిలో, గ్రామములో దేవుని మహిమ కనబడాలండి. ఆఫీసుల్లో దేవుని మహిమ కనబడాలి, దేవుని ప్రసన్నత కనబడాలి, దేవుని చిత్తము కనబడాలి, దేవుని సంకల్పం నెరవేర్చబడాలి. నెరవేర్చబడినప్పుడు దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చేయడు. ఆయన మహిమ కనబడాలి, ఆయన ప్రకాశమానమైన ఆ కనుదృష్టి నీలో కనబడాలి. నీ ఇంటిలో, వీధిలో దేవుని సంకల్పం ఉండాలి. మహిమను రకరకాలుగా మనం పోల్చవచ్చండి, రకరకాలుగా వివరించవచ్చు. ఇది ఒక ప్రభావభరితమైన జీవితం. అందుకే ప్రతి చోట ప్రభావము, మహిమా ప్రభావం అని సెలవిస్తున్నారు. మహిమా ప్రభావములకు కారణాభూతుడనే పదాలు మనం బైబిల్లో చూడగలం. దేవుని ప్రజలు ఎప్పుడు ఓ బలి ప్రభావం మీద, ఓ బల ప్రభావం మీద ఉండాలండి. రోజు రోజుకి చాలా మంది జీవితాల్లో ఈ మహిమ కనబడటం లేదు.
రోజు రోజుకి చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం కనబడట్లేదు. రోజు రోజుకి చాలా మంది జీవితాల్లో అద్భుతాలు కనబడట్లేదని ఎవరికి వారే కృంగిపోతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు, దుఃఖ సంద్రములో వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యకరమైన ఆయన వెలుగు కిందకి రావాలి. అద్భుతకరంగా నా దేవుడు రక్షిస్తాడు. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న యేసు అద్భుతం చేసేవాడు. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న యేసు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. నీ గుండె లోతుల్లో దాగి ఉన్న బాధనంతటిని ఒక్క క్షణములో తీసివేసేవాడు. నీ హృదయములో దాగి ఉన్న బాధను ఒక్క క్షణములో లయపరిచేవాడు. రోజు రోజుకి చాలా మంది జీవితాల్లో ఈ మహిమ కనబడటం లేదండి, కనబడట్లేదు. మహిమ కనబడట్లేదు. ప్రారంభములో ఈ మహిమను బాగా పొందుకుంటున్నారు, కానీ ప్రారంభములో ఈ మహిమను బాగా అనుభవిస్తున్నారు, కానీ రాను 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 మహిమను అనుభవించలేకపోతున్నారు. దేవుని కటాక్షములో రాలేకపోతున్నారు. దేవుని సంరక్షణలో రాలేకపోతున్నారు. ఈ ప్రభావవంతమైన జీవితం చేశాము కదా అని ఇప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి అంత ప్రభావం మహిమ ఇప్పుడు నాలో లేదని చెప్పుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇప్పుడు నాలో లేదు, ఇప్పుడు నేనంత ప్రకాశమానంగా ఉండలేకపోతున్నాను, ఇప్పుడు నేనంత ప్రభావభరితంగా మార్చబడలేకపోతున్నానని వారిలో వారే కృంగిపోతున్న సందర్భాలు చూస్తాం. దాని అర్థం ఏంటో తెలుసా? మోషేలో ఓ మాట మనం నేర్చుకోవచ్చండి. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవసించి ప్రార్థన చేశాడు మోషే భక్తుడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని సలపడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఈ 40 రోజులు దేవుని మహిమలో ఉన్నారండి మోషే గారు. ఈ 40 రోజులు దేవుని ప్రసన్నతలో ఉన్నాడు మోషే. దేవుడు తన మీద ఉదయించాడండి. దేవుడు తన మీద ప్రకాశించాడు. 40 రోజులు దేవుడు మేఘములో ఉన్నాడు. ఆ 40 రోజుల తర్వాత మోషే కొండ దిగి వస్తున్నప్పుడు, మోషే కొండ దిగుభాగము నుండి వస్తున్నప్పుడు వీళ్ళరా మీరు గమనించినట్లయితే ఆయన ముఖ చర్మము ప్రకాశించెను అనే మాటలు మనం చూస్తాం. ఆయన ముఖ చర్మము ప్రకాశించెను. మోషే ముఖ చర్మము ప్రకాశించినప్పుడు ఆయనను సమీపించడానికి అనేకులు భయపడిపోయారు. ముఖ చర్మము ప్రకాశించినప్పుడు ఆయన దగ్గరకు రావడానికి ఇశ్రాయేలీయులు భయపడ్డారు. కారణం ఏంటో తెలుసా? 40 దివారాత్రములు దేవుని సన్నిధిలో ప్రార్థనలో సలిపిన మోషే, ప్రార్థనలో గడిపిన మోషే ప్రభు పాదాల మీద నేర్చుకోవడం మనం చూసాం. పిల్లరా, అందుకే 34వ నిర్గమకాండం 29:30 చదువుకోండి ఇంటికి వెళ్ళి. పిల్లల వాక్యం సెలవిస్తుంది. ఒకసారి నేను కూడా ఒక సంఘములో వాక్యం చెప్తూ ఉన్నానండి. వాక్యం చెప్తూ దేవుని ప్రభావముతో ఉపదేశాన్ని బోధిస్తున్నాను. దేవుని మహిమ నా మీదకి వచ్చి బలంగా వాక్యం చెప్తున్నానండి. విశాఖపట్నం ప్రాంతంలో ఓ మీటింగ్ లో బలంగా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యము బాగా ప్రజల వద్దకు వెళుతుందండి. అయితే ఆ వాక్యం ముగించిన తర్వాత ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి అంటాడు, అన్నయ్య, అసలు ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడలేదు, ఈరోజు మీరు మాతో ఏమి మాట్లాడలేదు. అయితే నేను అన్నాను, 2 గంటల సేపు వాక్యం చెప్పాను, ఏమీ మాట్లాడలేదని అంటావేంటి బ్రదర్ అని అడిగానండి. అప్పుడు వాళ్ళు అంటారు, మీరు మాకు కనబడలేదు. ఎవరు? మీరు మాకు కనబడలేదు. మీరు వాక్యాన్ని
గమనిస్తే ఒక స్తెఫెను భక్తుడు నిలవబడినప్పుడు ఒక స్తెఫెను భక్తునికి ఆ యొక్క ముఖము దేవదూత ముఖము వలె కనబడినట్టుగా మీరు మాకు కనిపించారు. ఓ స్తెఫెను ముఖం కనబడినట్లు మీరు మాకు దేవదూత ముఖము వలె కనిపించారు. మీలో మాకు ఒక శక్తి కనిపించింది. అసలు మీరే మీరు మాట్లాడలేదు. మీరు మాట్లాడారని మేము అసలు అనుకోలేదు. మీలో దేవుని దర్శనం కనిపించింది, మీలో దేవుని ప్రసన్నత కనిపించింది, మీలో దేవుని ప్రభావం కనిపించింది, మీలో దేవుని సంకల్పం, దేవుని చిత్తం కనిపించింది. లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే, వాక్యాన్ని జాగ్రత్తగా మనము ధ్యానిస్తున్నప్పుడు దేవుని ప్రసన్నత మన మీదకి దిగి వస్తుంది. పిల్లరా, మీరు చదవగలిగినట్లయితే చాలా విషయాలను మనం బైబిల్లో నేర్చుకోవచ్చు. దేవదూత వలె దేవుని ముఖ దర్శనం నీలో కనబడాలి. దేవదూత వలె దేవుని ప్రసన్నత నీలో కనబడాలి. నీవు అలా మార్చబడాలి. మీలో మాకు ఒక శక్తి కనిపించింది. అసలు మీరు మాట్లాడలేదన్నయ్య. మీలో ఆ శక్తిని చూసిన వెంటనే మేమందరం ఆశ్చర్యపోయాం. నాకు వ్యక్తి కాదు కనబడింది, నాకు వ్యక్తి కనబడలేదు, కానీ నాకు మీలో ఒక శక్తి కనిపించింది అన్నాడండి. నేను ప్రభు సన్నిధిలో ఆ దినము ప్రార్థన చేయడం ప్రారంభించాను. మనలో దేవుని శక్తి కనబడాలి, మనలో దేవుని ప్రేమ కనబడాలి, మనలో దేవుని ఆలోచన విధానాలు కనబడాలి, మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వాలి, దేవుని ప్రభావ మహిమలు కనబడాలండి. మోషే ముఖ చర్మాలు ప్రకాశించినట్టు ప్రజలు మిమ్మల్ని చూస్తే మీలో దేవుని శక్తి ప్రకాశించాలి. ప్రకాశమానమైన దేవుని శక్తి మిమ్మల్ని ఆవరించాలి. మిమ్మల్ని సమీపించడానికి భయపడాలందరూ, మీ దగ్గరికి రావడానికి భయపడాలి అందరూ. ఓ మాట అనాలంటే భయపడాలండి. ఆ శక్తి మీలో కనబడుతుందా? ఆ శక్తి మీలో ప్రభావం అవుతుందా? ఎస్ఎన్ గారు అంటారు కదా, బొగ్గుతో ఎవరైనా ఆడుకుంటారు. పాత రోజుల్లో ఉదయం లేవగానే బొగ్గును నోట్లో వేసుకొని నమిలి ఊసి పళ్ళు తోముకోవడానికి బాగా వాడతారండి. బొగ్గును ఎవరైనా నోటిలో వేసుకుంటారు, నోట్లో వేసుకొని బొగ్గులు నలుపుతారు, నమలగలరు. గాని అది నిప్పును ఎవడైనా నోట్లో వేసుకోగలడా? హల్లెలూయా. బొగ్గును ఎవడైనా వేసుకుంటాడు. మరి నిప్పు రవ్వలను ఎవరైనా నోట్లో వేసుకొని నమలగలడా? అసలు అది సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు కదండి. పిల్లరా, మీరు గమనించండి. నిప్పుని వేసుకుంటే నోరు కాలిపోతుంది. నిప్పుని వేసుకుంటే, నా ఒడిలో వేసుకుంటే నోరు కాలిపోతుందండి. వాక్యము సెలవిస్తుంది. సాతాను గాడికి అదే భయం. మన మీద మనలని పడగొట్టాలంటే సాతాను గాడికి ఎక్కడైనా చేతులు కాల్తాయేమోనని భయపడిపోతూ ఉంటాడు. ఎక్కడైనా చేతులు కాల్తాయేమో. మీరు ధ్యానించినట్లయితే ఎక్కడ చేతులు కాలిపోతాయేమో, ఎవరిని మృంగుదుమా అని వాడు కన్నులు తెరచి చూస్తున్నాడు. ఒక చోట అంటాడు కదా, అతడు కిటికీలో నుండి నాలుక తెరిచి చూస్తున్నాడు. మీ పసిపిల్లలను మృంగాలని, మిమ్మలను మృంగివేయాలని అతడు తలపెట్టి ఉన్నాడు అంటాడు బైబిల్ గ్రంథంలో. కనుక జాగ్రత్తగా మనము ధ్యానించాలండి. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ధ్యానించాలి. సత్యమైన దేవుని వాక్యం నీకు అందింపబడుతున్నప్పుడు, జీవము కలిగిన దేవుని ప్రసన్నతలో నీవు నడిపింపబడుతున్నప్పుడు నీ జీవితం దేవునికి అర్పణగా అర్పించాలి. మృంగితే నోరెప్పుడు కాలిపోతుందో, చేతులు ఎక్కడ కాలిపోతుందో అని భయపడి
చస్తూ ఉంటాడు, భయపడి చస్తూ ఉంటాడు సాతాను. అగ్నిలో నుండి తీసిన కొరవి వలె మీరు ఆ విధంగా ప్రకాశించే జీవితం చేయాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అగ్నిలో నుండి తీసిన కొరవి వలె మీరు ప్రకాశించాలి. అటువంటి జీవితం మనం చేయాలని నేను ఆరాధిస్తున్న ప్రభు కోరుకుంటున్నాడు. నేను ఆరాధిస్తున్న ప్రభు ఆలోచన చేస్తున్నాడు. ఈ శుభవేళ, ఈ ఉదయకాలమే ప్రభు పాదాలు పట్టుకొని ఆయన్ని స్తుతిస్తున్న మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు, మీ చర్మము ప్రకాశిస్తుంది, మీ మీద దేవుని ప్రకాశం కనబడాలి. ఎప్పుడైతే దేవుని ప్రకాశం కనబడుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని చూస్తామో, ఎప్పుడైతే దేవుని ప్రసన్నతను అనుభవిస్తామో, ఎప్పుడైతే దేవుని సంకల్పంలో నడిపింపబడతామో, ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని చేయటానికి నడుముగట్టుకుంటామో, ఆ దినం జీవం కలిగిన దేవుడు తన మహిమను మనకు కనపరుస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు తన ప్రకాశమానమైన వెలుగును కనపరుస్తాడు. స్టెఫెనుని చూసినప్పుడు ఆయన ముఖము ప్రకాశించెను, ఆయన ముఖము ప్రకాశించెను, ఆయన ముఖం ప్రకాశించింది. మీరు గమనిస్తే అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉండాలి. ఈకాబోతు అనే పేరుకు అర్థం మహిమా ప్రభావమును పోగొట్టుకొనువాడు. మనము మహిమా ప్రభావమును పోగొట్టుకోకూడదు, మహిమను పోగొట్టుకోకూడదండి. మనము అంతకంతకు దేవుని ప్రసన్నతను, దేవుని మహిమను అనుభవించాలి. కానీ పొరపాటున అభిషేకాన్ని పోగొట్టుకోకూడదు. నీ తల మీద ఆరని అభిషేకం ఉండాలి. అభిషేకం ఆరిపోకూడదండి, అభిషేకం ఆరిపోకూడదు. నీ తల మీద ఆరని అభిషేకం నా ప్రభు నిలుపునుగాక. అభిషేకం ఆరిపోతే, అభిషేకం చల్లారిపోతే నీ జీవితంలో నువ్వేది చేయలేవు, ఏమీ చేయలేవు. ప్రియ సహోదరి, సహోదరుడా, అభిషేకం ఆరిపోకూడదు. ఈ ప్రాంతంలో మరి కొద్ది మందిగా మీరు దేవుని స్తుతిస్తున్నారు, కొద్ది మందిగా ప్రభుని ఆరాధిస్తున్నారేమో, కానీ నా ప్రభు సమస్తాన్ని చూస్తున్నాడు, సమస్తాన్ని పరిశీలన చేస్తున్నాడు. సమస్త విధములైన వాటికి దేవుడు జవాబిస్తాడు. నీవు కృంగిపోవద్దు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన కీర్తిస్తే అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఈరోజు నీ పక్షమై ఉన్నాడు. మేము ముగ్గురమే కదా, మేము ఐదుగురమే కదా, మేము 10 మందే కదా అని నువ్వు కృంగిపోవలసిన పని లేదండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే నా దేవుడు అక్కడే ఉంటానన్నాడు. కనుక మేము ముగ్గురమే ఉన్నాం, మేము ఐదుగురమే ఉన్నాం, మేము 10 మందే ఉన్నామని మీరు కృంగిపోవలసిన పని లేదు. ఈ శుభవేళ జీవం కలిగిన దేవుడు తెలియజేస్తుంది, జీవం కలిగిన దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన సంఖ్యను చూడడు గాని విశ్వాసాన్ని చూస్తాడు. సంఖ్యను చూడడు గాని విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప లాభ సాధకం. విశ్వాసంలో నువ్వు కట్టబడినప్పుడు నా దేవుడు సంతోషిస్తాడు, సంతోషిస్తాడు, సంతోషిస్తాడు. నీలో నా ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? విశ్వాస సహితమైన భక్తి జీవితం, విశ్వాస సహితమైన భక్తి జీవితం. మనం ప్రభు పాదాల దగ్గరికి నడిపింపబడినప్పుడు మన జీవితాలలో ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. నా మాట ముగించడానికి వస్తున్నాను. మీరు కానీ మీ పిల్లలు పేర్లు పెట్టమంటే ఇదే పేరు పెడతాను నేను. ఈకాబోతు అంటే మహిమ ప్రభావములు లేనివాడు, పోగొట్టుకున్నవాడు. పెట్టాల? చూడండి, ఒకప్పుడు మంచి ప్రభావం కలిగే ఉండేవాడిని ఇప్పుడు ప్రభావము రోజు రోజుకి పోగొట్టుకుంటున్నానని మీలో మీరు చెప్పుకుంటున్నారేమో. మంచి ప్రసన్నతలు పొందుకున్నాను, దేవుని ఆత్మచేత నేను నింపబడ్డానని ఒకప్పుడు అనుకున్న నీ జీవితంలో రోజు రోజుకి అభిషేకం ఆరిపోతుందా? ప్రార్థన సన్నగిల్లిందా? భక్తి జీవితములో నువ్వు దూరంగా ఉన్నావా? చల్లారిపోయావా? ఆలోచన చేయి. ఎక్కడ ఇద్దరు ముగ్గురుంటే అక్కడ నా ప్రభువు ఉంటాడంట. పిల్లరా, లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. స్టెఫెన్ని
చూసినప్పుడు ఆయన ముఖము ప్రకాశించెను, ఆయన ముఖము దేవదూత వలె కనబడెను అని మనం చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యములో, ఈ కొరింథీ పత్రికలో పౌలు గారు ఈ భాగాన్ని రాసుకుంటూ వచ్చి మోషే గురించి మాట్లాడతాడండి. మోషే గురించి మాట్లాడతాడు. మోషే జీవితాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ మాట్లాడతాడు. మోషే గారి ముఖము మీద మహిమ రోజు రోజుకు తగ్గిపోయిందండి. ఈనాడు చాలా మంది జీవితాల్లో మహిమ తగ్గిపోతుంది, దేవునితో గడిపే సమయం తగ్గిపోతుంది, విశ్వాస జీవితంలో వెనకడుగు వేస్తున్నారు, దేవుని యొక్క సంకల్పాన్ని దూరం అవుతున్నారు, దేవుని చిత్తంలో ఉండలేకపోతున్నారు. కారణం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిపింపబడుతున్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వారి జీవితాలను నడిపించుకుంటున్నారు. ప్రభావభరితమైన ఆయన ప్రసన్నత కావాలి, ఆయన ప్రసన్నత కావాలి. హల్లెలూయా. ప్రభావభరితమైన దేవుని వాక్యము నిన్ను గర్దించాలి. ఆ వాక్యము నిన్ను శరీరధారి అయి ప్రభు యొక్క కృపాసత్య సంపూర్ణునిగా నిలబెడుతుంది. నా జీవితంలో ఎన్నో కష్టాల గుండా నడిపింపబడుతున్నప్పుడు వాక్యము నన్ను ధైర్యపరిచింది, వాక్యమే నన్ను బలపరిచింది, వాక్యమే నన్ను నిలబెట్టింది, వాక్యమే నాకు ఆధారమయ్యింది. ఒంటరిగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు అనేక విషయాలను ప్రభు తేటపరుస్తున్నప్పుడు సంతోషించేవాడిని. ఏ యోగ్యత లేని నన్ను దివ్యమైన మీ కృపను బట్టి శ్వాస సంబంధమైన మీ ఆలోచనలో నడిపించినావు తండ్రి. దేవుని ప్రసన్నత నీ మీద నిలవాలి. దేవుని ప్రసన్నత నీ మీద నిలవబడకపోతే నువ్వేం సంపాదించలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. చూడండి, నా మాటలు ముగించడానికి వస్తున్నాను. మహిమ నీ మీద ఉండాలి, మహిమ నీ మీద ప్రకాశించాలి, మహిమ ప్రభావములకు నీవు కారకుడిగా కనపడాలి. అద్భుతం చేసే దేవుడు నీతో ఉన్నాడు. మోషే గారు అంటారు, మేము ఇలాగూ చెయ్యక తగ్గిపోతున్న మహిమను మాకు వద్దు. తగ్గిపోతున్న మహిమ, మోషేలో దినదినము మహిమ తగ్గిపోతుంటే పౌలు గారు అంటారు, ఈ తగ్గిపోతున్న మహిమ మాకొద్దు. తగ్గిపోతున్న మహిమ మాకొద్దు. మాకే మహిమ కావాలో తెలుసా? మమ్ములను ప్రతినిత్యము సంపూర్ణతలోనికి నడిపించే మహిమ కావాలి. సంపూర్ణతలోనికి నడిపించే మహిమ కావాలి. సంపూర్ణ సిద్ధి పొందించే మహిమ కావాలి. పొందిన మహిమ కాదండి, అధిక మహిమ కావాలి. అధిక మహిమ మాకు కావాలి అని వాళ్ళు వేడుకున్నారు. పౌలు గారు అదే అంటారు, మహిమ నుండి అధిక మహిమలోకి నేను వెళ్ళాలి, సంపూర్ణ సిద్ధి పొందాలి, అసంపూర్ణునిగా నేను కనబడకూడదు. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలి. మహిమ నుండి అధిక మహిమలోకి నువ్వు వెళ్ళగలగాలంటే సూర్యుడు ప్రకాశించకుండా ఎన్నో కారు మేఘాలు అడ్డగిస్తూ వస్తాయి. మేఘాలు ఎందుకు వస్తాయి అంటే మనకు నీడని ఇవ్వడానికే కదా అని మనం మాట్లాడతాం. మనకు నీడనివ్వటానికి, చల్లదనాన్ని వ్యక్తపరచడానికి వస్తాయి అని మాట్లాడతాం మనం. కానీ మేఘాలు ఎందుకు వస్తాయో తెలుసా? సూర్యుని యొక్క కిరణాలు ప్రకాశించకుండా భూమికి ఆ వెలుగు రానివ్వకుండా చేయటానికి మేఘాలు అడ్డొస్తూ ఉంటాయి. కానీ సూర్యగోళం ఆగుతుందా అంటే ఆగదు కదా. సూర్యగోళం ఆగదు. మేఘాలను ఛేదించుకొని ప్రకాశమానమైన వెలుగును కనపరుచుటకై మేఘాలను ఛేదించుకొని బయటకు వస్తూ ఉంటాడు. ఈరోజు నీవు కష్టాలను ఛేదించుకొని ప్రకాశించాలి. ప్రకాశమానమైన వెలుగు నీలో అందరూ చూడాలి. సూర్యగోళము ఆగుతుందా అంటే అది ఆగదు. ఈ సంవత్సరం నా దేవుడు మీలో ఈ సూచక క్రియలను
చూడాలనుకుంటున్నాడు. నా దేవుడు ఎవరో తెలుసా? మన జీవితాలలో అద్భుతాలు చేసేవాడు. అందుకే యెహోషాపాతు జీవితాన్ని బట్టి అంటాడు, యెహోషాపాతు నీలో మంచి క్రియలు కనబడుతున్నాయి. ఏ క్రియలు? మంచి క్రియలు కనబడుతున్నాయి. నీలో చెడ్డ క్రియలు కూడా ఉన్నాయి, కానీ నేను వాటిని గుర్తించట్లేదు. నీలో మంచి క్రియలు కనబడుతున్నాయి. మనలో మన దేవునికి మంచి క్రియలు కనబడాలి. మనలో మన దేవునికి మంచి క్రియలు కనబడినప్పుడే ఆయన సంతోషిస్తాడు. ఆ మాటలు ముగించడానికి వస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ తల్లి, చెల్లి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీలో నా దేవునికి మంచి క్రియలు కనబడాలి. ఏ క్రియలు కనబడుతున్నాయి? ఏ క్రియలను వ్యక్తపరుస్తున్నావు? ఈ శుభవేళ, ఈ ఉదయకాలమే అరుణోదయపు ఆరాధనలో ప్రభు సెలవిస్తున్నాడు. ఏ క్రియలు నీలో కనబడుతున్నాయి? ఏ క్రియలను వ్యక్తపరుస్తున్నావు? ఏ క్రియలలో నీవు పాలివాడవై ఉన్నావు? ఆయన ప్రసన్నత నీ మీద మేఘము వలె కమ్మాలి. నీ పాపమంతా పోవాలా? నీ పాపమంతా పోవాలి. నీవు దేవుని ఆధీనంలోనికి రావాలి. నీ ప్రసన్నత, దేవుని ప్రశస్తమైన వెలుగు నీ మీద ఆవరించాలి. కనుక అటువంటి జీవితం కలిగి ఆయన మహిమ కొరకు కనిపెడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థించేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం. జీవం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. ఎక్కడ 2-3 కూడి నా నామాన ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానన్నా. మరి మా మధ్య నువ్వు ఉన్నావని విశ్వసిస్తున్నాను. ఈ చిన్న సంఘాన్ని, ఈ చిన్న పరిచర్యను మీరు విస్తరించండి నాయన, విస్తరించండి. శాఖోపశాఖలుగా విస్తరించండి. ఈల వేసి అయ్యా మీ ప్రజలను పిలవమని ప్రార్థిస్తున్నాను. ఈల వేసి మీ ప్రజలను పిలవండి నాయన. నీకు వందనాలు. మీ ప్రసన్నతను కనపరచండి ప్రభువా. నూతన ఆత్మలను సంఘములో చేర్చమని అడుగుతున్నాను. చక్కటి మందిరాన్ని ఇవ్వండి నాయన. చక్కటి మందిరాన్ని దయచేయ ప్రభువా. స్థిరమైన మందిరాన్ని దయచేయండి అని వేడుకుంటున్నాను నాయన. మా యొక్క మొర ఆలకించండి తండ్రి. మా మొరలు ఆలకించమని వేడుకుంటున్నాను ప్రభు. ఓ చక్కటి మందిరాన్ని దయచేయండి. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నీకు దినదినము. కృపాకనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించే కంటి పాప వలె కాపాడి కనికరించు కరుణామయ. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నీకు దినదినము. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, ప్రియాపరులకు తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఉదయకాలం మొదటి ఆరాధనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మాకంటూ సొంత మందిరాన్ని దయచేయండి అయా. ఇదిగో పరిచర్య ధర్మమును జరిగించటకై అయా మా సావాసాల బ్రాంచీలన్నిటిని మీరు ఆశీర్వదించండి. కృప చూపండి నాయన. ఆత్మ చేత నింపండి, అభిషేకం చేత నింపండి. ఎంతకాలం ఇలా అయా ఇదిగో నడిపిస్తాం ప్రభువా. మాకంటూ స్థిరమైన గోపురాన్ని స్థిరపరచండి. ఓ మందిరాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నాయన. సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. నీవు ద్వారము తెరిస్తే ప్రభువా అయ్యా నీకు వందనాలు. నీవు సహాయం చేస్తే మా జీవితాలు కట్టబడతాయి ప్రభువా. చక్కటి స్థలాన్ని సిద్ధపరచండి ప్రభువా. చక్కటి స్థలాన్ని సిద్ధపరచండి. ఆనాడు అపోస్తులు ఇంటింట రొట్టె విరిచిన లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంటింట ప్రార్థనలు జరుగుతున్నాయని. అయా ఇదిగో నీకు వందనాలు ప్రభువా. అయా ఇదిగో మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇంటింట ప్రార్థనలు అయా ఇదిగో ప్రతినిత్యము ఒకరి వింట ఒకరు విశ్రాంతి దినాన అయా ఇదిగో ప్రభువా మేము సమాజముగా కూడుటకై తండ్రి మాకంటూ ఓ స్థలాన్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. కృపను చూపండి అయా. నూతన ఆత్మలను దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఫలభరితంగా మార్చండి. అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్య మహత్కార్యాలు జరిగించువాడు.
అయా కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ లైవ్ని వీక్షిస్తున్న వారి జీవితాల్లోనూ అద్భుతం చేయమని, ఆశ్చర్య కార్యాలు జరిగించి మహిమనందమని యేసునామమున ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సవాసం ఇప్పుడు సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభాత్మ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.